ఎవ్వరు కూడా ఈ దేశంలో శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది మంచి చెడు తప్ప ఏది శాశ్వతం కాదు. అంత పెద్ద మనిషిని పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని మరి ఈ విధంగా ప్రవర్తించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ శ్రేణులే కాకుండా తెలంగాణని ప్రేమించే వాళ్ళు, కేసీఆర్ గారిని ప్రేమించే వాళ్ళు, మీకు ఇంటలెక్చువల్స్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బాధపడుతున్నటువంటి సందర్భం. తప్పకుండా సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తుండ్రు, ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయాలని చూస్తుండ్రు. తప్పకుండా ప్రజలు చర్మగీతం పాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎక్కువ రోజులు ఉండవు. డెఫినెట్గా బుద్ధి చెప్పేటువంటి సందర్భం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే రాష్ట్రంలో రైతాంగాన్ని, ప్రజల్ని, విద్యార్థులని, యువకులని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి 10 సంవత్సరాలు సేవ చేయడమే కాదు, ఒక రాష్ట్రాన్ని సాధించిన ఆ మహానీయుడిని పట్టుకొని ఈ విధంగా ప్రవర్తిస్తారా అని చెప్పి ప్రజలలో ఆక్రోశం ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు బయట పెడతారు.